మన పరలోకపు తండ్రి మంచి సమయాన్ని, మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కనుక ఇచ్చిన అవకాశాన్ని, వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా దేవుని కోసం మనం ఉన్నతంగా ఆరాధించుకోవాలి, మహింపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. భోజనం చేసిన బిడ్డలైన వారందరూ త్వరగా వచ్చి మరి ఏర్పాటు చేసిన ఇక స్థలంలో కూర్చోవాలి. ఇంకెవరైతే భోజనం చేయవలసి ఉన్నదో వారు వెళ్ళి భోజనం చేయాలి. ఇక సమయం ఇప్పుడో ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు వచ్చారు చాలామంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే అన్నట్టుగా. ఆల్రెడీ ఎంత సమయం ఎంత అయిందండి? 6:30 ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమయం ఎంత అయింది అంటే ఇప్పుడే ప్రారంభ ప్రార్థన ప్రారంభిస్తారు అయ్యగారు. ఇప్పుడు మా అయ్యగారులు కూడా ఎప్పుడు వచ్చారు కనుక వారందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. మా యూపీఏ దైవ సేవకులందరికీ ఈ యొక్క క్రీస్తు వధువు మందిరం ఈ ఆలమూరు సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో తోకలపొడి నుంచి వచ్చిన మరి పెద్దలు, అంటే ఎవరి బిడ్డలు కాదండి, పెద్దవారు, వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఒక పల్లవి 2 చరణాలు ఎక్కువ ఉంటే కట్ చేసుకోమని ప్రభుపేట మనం చేస్తున్నాం. అంబరానికి సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య
క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అమ్మ ఇది తెలిసారు. సరే, యేసు పుట్టాడంటే పాట పాడుకుందామండి. ఇది యేసు పుట్టిన రోజు కనుక ఆ పాటను పాడి దేవుణ్ణి ఆరాధిద్దాం. భోజనం చేసిన వారు దయచేసి ఎదరికి వచ్చండి సైలెన్స్గా. యేసు పుట్టాడంట, మోక్షం ఇస్తాడంట. మేము మానేస్తున్నాం అండి, మీరు తీసుకోండి. మానేస్తాం. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే. చప్పట్లు. పరమును వీడి దేవుడొచ్చాడంట, కోరి తీర్చే వరాలిచ్చువాడంట. పరమును వీడి దేవుడొచ్చాడంట, కోరి తీర్చే వరాలిచ్చువాడంట. పశువుల పాకలో పుట్టాడంట, పాపం పశువుల పాకలో చుట్టాడంట. ఇరుగు పొరుగు అంత కలిసి సాగిపోదామే సుకడుపు. రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే. చూడాలంటే రెండు కళ్ళు చాలవట, చూసావంటే బ్రతుకు పండిపోతదట. చూడాలంటే రెండు కళ్ళు చాలవట, చూసావంటే బ్రతుకు పండిపోతదట. చూడలేని కళ్ళు ఉండినా దండగంట, చూడలేని కళ్ళు ఉండినా దండగంట. ఆడుతూ పాడుతూ సాగిపోదామే సుగడపు. రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే, రారోయ్ పొదమురే.
గొప్ప పేద తేడా లేదట. సర్వజనులకు రక్షకుడంట, సర్వజనులకు రక్షకుడంట, సర్వాధికారి ఆయనే అంట. రారోయ్ పోదామురే, రారోయ్ పోదామురే, రారోయ్ పోదామురే, రారోయ్ చూదామురే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట, యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారోయ్ పోదామురే, రారోయ్ పోదామురే, రారోయ్ పోదామురే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట, యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారోయ్ పోదామురే, రారోయ్ పోదామురే, రారోయ్ పోదామురే, రారోయ్ చూదామురే. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మంచిగా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ ఆలమూరు గ్రామంలో క్రీస్తు వధువు సంఘం మందిరాన్ని నైనా నువ్వు ఏర్పాటు చేసుకోవటానికి నైనా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నైనా. నీ సేవకులు శేఖర్ బాబు గారిని మరి ఇక్కడ సేవకుడిగా నువ్వు అభిషేకించి నైనా నీ సేవకుడి చేత ఇక్కడ జరిగిస్తున్న సేవను బట్టి నీకు వందనాలు నైనా. మరి డిసెంబర్ మాసంలో 21వ తారీఖునైనా నీ క్రిస్మస్ వేడుకను తండ్రి జరిగించుకోవటానికినైనా నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అనేక మంది కుటుంబాలతో తరలి వచ్చి నైనా నీ నామాన్ని గణపరచాలనే ఒక సంకల్పంతో తండ్రి నైనా నువ్వు ఏర్పాటు చేసుకున్న ఈ క్రిస్మస్ వేడుకను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆస్వాదించమని, నీ కృపలో నడిపించమని నైనా. వచ్చిన సేవకులను బట్టి నీకు వందనాలు నైనా. వారికి ఇచ్చిన సంఘాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా. తండ్రి వారిని కూడా దీవించండి, ఆస్వాదించండి, నీ కృపలో నడిపించమని నైనా. నీకు వందనాలు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతా కూడా తండ్రి నీ నామార్థము ఘనముగా జరగటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇక ముందు నుంచి జరగబోతున్న కార్యక్రమాన్ని కూడా నీ కృపలో తండ్రి జరిగిస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెనుకున్న వారు త్వరితరీతి తండ్రి పాప భూమిలో పడి ఉంది, దూర పాపిని నేను కాంతి. పాప భూమిలో పడి ఉంది, లేవనెత్తుము శుద్ధి చేయుము, లేవనెత్తుము శుద్ధి చేయుము. పొందలేమో నీదు ఆత్మను, పొందలేమో నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
ఇంకా 2 పాటలకు ఛాన్స్ ఉంది. ఎవరైనా పాడేవారు మాకు తెలియజేసినట్లయితే పాటలు పాడేవారికి అవకాశం ఇస్తాము. 2 పాటలు పాడడానికి అవకాశం ఉంది. దేవుని స్తుతించడానికి ఇష్టపడిన వారు మాకు తెలియజేయండి. అలాగే వెనక మూవ్ చేస్తున్న వారు మరి ముందుకి పెండాలకు వచ్చినట్లయితే ఆరాధనలో ముందుకు కొనసాగడం. చాలా సమయమైంది. అందరూ కూడా వెనకే ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడిచ్చిన వాతావరణం మనం వినియోగించుకుందాం. ఈ భూమిలో రాజు నీవే, నారుదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నారుదిలో శాంతి నీవే. కుమారించుము నీదు ఆత్మను, జీవితము సేవ చేయగా. కుమారించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేయగా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుకో. తెలిపి చేతిలో తెల్లను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. మంచిది. ఎవరైనా పాటలు పాడే బిడ్డలు రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. సుడసకలుడంట, పశ్లపకలుడంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. పాపమంత బాపురట, దోషమంత మాపురట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడట. పాపమంత బాపురట, దోషమంత మాపురట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడట. ఇమ్మరు ఎలుగు తోడునట, చిన్ని యేసయ్యా, ఎన్నడు విడువక ఎడమనట, మంచి యేసయ్యా. ఇమ్మరు ఎలుగు తోడునట, చిన్ని యేసయ్యా, ఎన్నడు విడువక ఎడమనట, మంచి యేసయ్యా. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. సుడసకలుడంట, పశ్లపకలుడంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా సిద్ధముగా రండి, బాలయేసుని మనసార కొనియార చేరండి, చిన్ని క్రీస్తుని. కనులారా సిద్ధముగా రండి, బాలయేసుని మనసార కొనియార చేరండి, చిన్ని క్రీస్తుని. కనులారా సిద్ధముగా రండి, బాలయేసుని మనసార కొనియార చేరండి, చిన్ని క్రీస్తుని. హల్లెలూయా. మంచిది. చూపించు కార్యాన జ్ఞానులకు తప్పలేదు ఆధారణ చరణ. దైవమే పంపినది గ్రహించు దయాన మనమంతా దారవది
దివ్యత వార్త చాటిరి మనమంతా జగమంతా తారవల క్రీస్తుని చాటుగా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ ఈ మందిరాన్ని ధార్మికమైన ఆత్మను నడిపించిన తండ్రి మీ చేతులుగా చెప్తున్నాను. మాతో పాటు నా జత సేవకుని జ్ఞానం చేసుకుని మీరే దీవించండి నాయనా. మీకు ఆరాధనలు నడిపించుకోండి. మీ అగ్ని వల్ల యేసు బాలుని నింపడి తండ్రి. ప్రాణ చుట్టూ మీ సంచారం నింపడి తండ్రి. యేసునామం మీ సంచారం నింపండి నాయనా. నీకే వందనములు స్తోత్రములు. వాక్కు ద్వారా మీరు మాట్లాడండి, మీరే అభిషేకించండి. త్వరగా నా యేసునామం అడుగుతున్నాం పరమ తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనుడికి వందనాలు. మంచిది. ప్రార్థించిన దైవజనుడు పౌలరాజు గారికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి లేచి నిలబడండి. దైవజనులు రాజేష్ గారు, జాన్సన్ అయ్య గారు, అలాగే రాజేంద్ర బాబు గారు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. రాజుల రాజా స్తోత్రం, ప్రభుల ప్రభువా స్తోత్రం, సర్వాధికారి నీ స్తోత్రం, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి నీ స్తోత్రం. నిన్న నేడు రేపు ఏకరీతిగుణ తండ్రి నీ స్తోత్రం. కాలాలు మారిన యుగాలు మారిన మార్పు లేని మా దైవం మా మీకు స్తోత్రం. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, ఎల్ షదాయ్, అడోనాయ్, సర్వశక్తుడా స్తోత్రం స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా మరగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా మరగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజితము. చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్కరు. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలిచిన జ్ఞాపికవై. అణు అణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. అణు అణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజితము. దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలములో మన హృదయాలను తెరచి ప్రభువానికి మన హృదయాల్లోనికి ఆహ్వానిస్తూ ఈ రాత్రి నిజమైనటువంటి వెలుగు చేత మనం అందరం నింపబడడానికి ప్రభు సన్నిధిలో అందరూ కూడా సంసిద్ధులుగా ఉండాలని మనం చూసుకున్నాం. ఆయన మన శరీరము, ఆయనే మనకు విజయము, ఆయనే మన సుఖము. నీ
క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదము అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులకు పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను అమరలోకాన పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను యేసయ్యా అతడు వాడ ప్రియుడా ఆయన మనలోన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన 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 నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మన చేతులు ఆకాశం వైపుకి ఎత్తాలి, కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. దేవుని సన్నిధి నిక్షేపం మన మధ్యలో ఉన్నది. ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంటూ ఉండగా ఆయన ఆత్మ సంచారం మన మధ్యలో జరుగుతూ ఉండగా ఆయన యొక్క హస్తపు తాకిడిని మనం అనుభవించాలి. రాత్రి నా ప్రాణ చేతులు పైకి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించాలి. అందరూ చెప్పండి ఆ మాటలో. ఒకసారి యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ ఎవడు దీనుడైన వాటిని వణుకుచూ ఉంటాడో ఈ రాత్రి వారిని దృష్టిస్తారని నా ప్రభు సెలవిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టేసే నామాన్ని అలాగే నిలుచునండి. మన మధ్యలో ఉన్న షారూల్ కుమార్ రెడ్డి గారు ప్రార్థన నిర్వహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ అవసరము జరిగించిన నీ మహాకృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పాటలు పాడిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ జరగవలసిన కార్యక్రమం అంతటి కూడా మీ చేతులు జ్ఞాపకిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభా, సంఘ దైవదాశ్రమ శేఖర్ గారు బట్టి వచ్చిన భార్య బట్టి వచ్చిన కుటుంబాన్ని సమస్తను కూడా దీవించి ఆశీర్వదించండి. సంఘ పెద్దలు బట్టి సంఘ బిడ్డలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. వేదనాంచిన దైవదాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీ చేతులుగా అర్పిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభావ ఈ ప్రాంగణంలో ప్రభు ఏకీవించారో వారిని వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి. తదుపరి జరగవలసిన కార్యక్రమాన్నింటిని కూడా ప్రభు చేతులుగా అర్పిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు ఆశీర్వాదం ప్రభు ఈ రోజు ప్రభు ఏ వర్తమానం వైపు తెలుచున్నారో
అట్టి మాటల పరమైన దాసుల ద్వారా మాతో విని మాట్లాడండి. వినగల చెవులు అర్థం దయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. కొన్ని వచ్చిన అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఈ జరుగుతున్న కొడుకు అంతటా ప్రభు ఇంతవరకు చక్కటి వార్తను గ్రహించిన గొప్పదేవ. ఇక్కడ జరగని కార్యక్రమాంతలో ప్రభు చక్కటి వార్తను గ్రహించి ఇగో సమస్తము తండ్రిని మహిమను జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని క్రీస్తు వారు కూడా ప్రార్థనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, అందరం కూర్చుందాం. దేవుని చదువుకుందామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలకు నీ మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవునికి మహిమ కలుగునగాక. మంచిది, చక్కటి మరి లేఖన భాగాన్ని చదివి వినిపించిన మా ఆత్మీయ సహోదరులు అన్నయ్య గారు, ప్రేమానంద అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రేమానంద అన్నయ్య గారి గురించి ఇచ్చిన మాట, దుబాయ్లో వారు మేము దేవుని యొక్క వాక్యాన్ని బోధించగా మరి అక్కడ పనికాలం ముగించుకుని ఇండియా దేశం వచ్చి అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని, వాక్యాన్ని దేవుని పరిచర్యలు ఎంతగా బలపడి మరి స్థానికంగా మట్టపూర్ అనే గ్రామంలో మరి సంఘమును ఏర్పరచుకుని ఒక సంఘ కాపరిగా పరిచయం చేస్తున్నారు. మాకు ఉన్న ఈ అనుబంధాన్ని బట్టి మరి నేటి దినాన్ని మా మధ్యకు వచ్చి ఈ యొక్క సంఘములో ఈ ఆరాధనలో పాల్గొన్న అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మరి 14వ వచనం వరకు మరి దైవజనులు బెంజమిన్ అయ్య గారు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుండి 14వ వచనం వరకు, 8 నుంచి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. మంచిది. శుభవార్త భాగము చదివినిపించిన మా వీరవాసర మండలం యూపీఎఫ్ సెక్రటరీ గారిని ఆయన అయ్యగారు మరి వారి ఈ సభ ద్వారా ఈ క్రిస్మస్ సాధన ద్వారా ప్రత్యేకమైన వందనాలు బెంజమిన్ అయ్య గారికి తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు మరి మా ఆత్మీయులు సహోదరులు, మాకు స్నేహితులు వారు చదువుకున్నప్పుడే 4-5 వచనాలు రాజేంద్ర బాబు గారు వచ్చి చదివింపు చేసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ వచనం నుంచి ఇలా రాయబడి ఉన్నది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయను. వాక్యం పత్రిక పాఠ్య భాగము చదివింపచేసిన మరి మా ఆత్మీయులు మరి దైవజనులు రాజేంద్ర బాబు గారికి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దైవజనులు మా ఆత్మీయ సహోదరులు అడ్డాల ఇర్మియా గారు పేరే తినుంటారండి, కానీ ఆయన దేవుని యొక్క మాటలను పాటలుగా రచించడంలో BOU అనే మరి యూనివర్సిటీలో మొట్టమొదటిగా పాటల ఆల్బమ్ చేయగలిగిన గొప్ప మరి ధైర్యశాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నతంగా ప్రకటింప చేయాలనే గొప్ప తలంపుతో దేవుని సువార్తను అనేక చోట్ల విరివిగా ప్రకటింప చేసిన మా ఆత్మీయ సహోదరులు అన్నయ్య గారు అడ్డాల ఇర్మియా గారిని మరి వేదిక మీద రావాల్సిందిగా పొరపేట మనం చేస్తున్నాను. అయ్యగారు ఎక్కడున్నారు? అడ్డాల ఇర్మియా గారు ఆయన చూడటానికి చాలా సింపుల్గా ఉంటారు, కానీ దేవుడు వారికి ఇచ్చిన తలంతి ప్రకారంగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు మరి వారు జరిగిస్తుంటారు. వారిని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ సమయంలో మరి దైవ సేవకురాలు రాష్ట్రమ్మ గారు ముందుకు రాగా ఇక ప్రవచనాలు త్వరగా పేర్లు చదివిన బిడ్డలు క్రీస్తు మందిరం సంఘస్థులకు తోకలపూడి సంఘస్థులకు ఇరుగురికి నా వందనాలండి. చిన్నపిల్లల వాక్యాలు చెప్తారండి. వడ్డే ధరణి నేను రక్షణని కలిపి నీ నా ప్రభైన యేసు క్రీస్తులా కాలం 11. వెరీ గుడ్. వడ్డే ప్రిన్స్ కప్పల అక్షత దావీదు పట్టణమందు నేరు పుట్టి ఉన్నారు నా ప్రభు అయిన యేసుక్రీస్తులా 2:11. కొండ్రు మానస ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వల్ల వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడుకోడి, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహాశబ్దమున స్వర్తమానము నేను మీకు దయచేస్తున్నాను. దావీదు పట్టణమందు నీడు రక్షకుని కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోక 8:11. మై నేమ్ ఇస్ మాన్సా. నేను చెప్పబోయే వాక్యము మత్తాయి 2:10-11. వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్లు విప్పి బంగారం సాంబ్రాణి బోలములు కానుకలుగా అప్పగించిరి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుచ్చబడి ఒక సత్రంలో పండుకుని మీరు చూచెదరని చెప్పాను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఈయనకు ఇమానుయేలు అని పేరు పెట్టబడెను.
రాత్రి వేళ తమందును కాచుకొనగా ప్రభు దూత వారి యొద్దకు చేరుబడి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్త మేము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ ఇక్కడికే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రవీణ యేసుక్రీస్తు. లోకా 2:8-11 వచ్చిన. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకా 2:11. బొక్క మిమ్మి తోటదాసు దయాసాగర్ జుత్తిగ కీర్తన బొక్క హాస్ దావీదు పట్టణమందు వీరు రక్షకుడు యేసుడు పుట్టినాడు. తేజశ్రీ కొంబొత్తుల తనుశ్రీ కొంబొత్తుల ప్రవీణ్ కొంబొత్తుల మౌనీష్ నాకు అనిలిచ్చి నేను నాకు సాయం ఇవ్వాలని నాకు సాయం కావాలి. లోకమునకు ప్రజా సంఖ్య వ్రాయబడిన కైసేరు ఆగుస్తు వారిని ఆజ్ఞాయుడు కులియానియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు మిగిలిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణము యోసేపు దావీదు వంశంలో గోత్రములు పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఎండిన మర్యాద కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు దావీదు ఊరికి వెళ్ళిన వాడు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసన్నదేమని నిండను కనుక తన తొలుచుడు కుమారుడు పని పొత్తుగుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన యెహోవా నా సహాయంగా భూమి యొక్క సంబంధం సృజించిన వాడు కనుకడు. నేను కాపాడేవాడు కనుకడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కనుకడు. నిద్రపోండి కుడి పక్కన యెహోవా నిన్ను ఎడగా ఉండును. పగులు 80 తెలదు, రాత్రి 70 తెలదు. నీకు ఏ అప్పుడు రాకుండా యెహోవా నిన్ను కాపాడు. నీ ప్రాణాలను కాపాడేవాడు నేను ప్రాణాలను కాపాడేవాడు కనుకడు. నిద్రపోడు ఇశ్రాయేలును కాపాడేవాడు కనుకడు. ఎక్కడి నుండి వచ్చిన యెహోవా నాకు సహాయం కలుగును. కోటి మహేష్ చెప్పు. అయితే దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియజేస్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టున్నాడు. ఈయన ప్రభువైన యేసు. కప్పల స్టడీ 7th క్లాస్. దేశంలో కొందరు దుర్గాపులు రాత్రివేళ తమ మందను కాచుతూ ఉందిగా ప్రభువు ధర వద్దులు నిలిచిన. ప్రభు మహిమావుడు చుట్టూ ప్రకటించిన. అయితే దూత భయపడుకుడు, ఇదిగో ప్రజల్లో కలబోవు మహా సంతోషకరమైన శుభవార్తను నేను మీకు తెలియజేసాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు నీ కొరకే పుట్టినడైన ప్రభువైన యేసుక్రీస్తు. అరుగుల హర్ష ఆ నక్షత్రాన్ని చూసి అతనందు బతిలే ఇంట్లోకి వచ్చి తల్లేరు మరియు ఆశీస్సును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్లు బంగారం సాంబ్రాన్ని బోలములుగా కానుకలుగా సమర్పించింది. మత్తయి 2:10-11. వ్యాపారులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లోకా 2:8-11. మత్తయి సువార్త 2:2. ఇదేంటండి గ్రీటింగ్ అంటే బైబిల్ చెప్తున్నారంటే ప్రపంచానికి కావలసిన గ్రీటింగ్ ఎక్కడ ఉందండి? 66 పుస్తకాల్లో ఉంది. దీనికి మించిన గ్రీటింగ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ గ్రీటింగ్లో ఏమైనా ఉందో చూడండి. మత్తయి సువార్త 2:2 5 నిమిషాలు చెప్తాను. ఆ తర్వాత
కాబట్టి పుట్టాక రాజులు అవుతారు, కానీ యేసుక్రీస్తు ఎప్పుడు రాజు అండి? పుట్టక ముందే రాజు, పుట్టినప్పుడే ఎవరికి వర్తమానం చెప్తున్నారు వెళ్ళి? రాజుగారికి చెప్తున్నారు. ఏమని? రాజుగారు పుట్టారు, ఎక్కడున్నారని ఎవరిని అడుగుతున్నారు? వెళ్ళేళ్ళు రాజుని అడుగుతున్నారు. అదవుతుందండి, అర్థం కావట్లేదు మనకే అర్థం కావట్లేదు, ఇంక లోకానికి ఏం చెప్పగలదు? రాజుగారు నెల్లి జ్ఞానులు వెళ్ళి అడుగుతున్నారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదులకి రాజు, ప్రపంచానికే రారాజు పుట్టాడు, ఎక్కడ ఉన్నాడని రాజును అడుగుతున్నాడు. వెన్నులో వణుకు పుట్టింది రాజుకి. యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉన్నాడు అంటున్నారు, రాజుని అంటున్నారు. జ్ఞానులు వెళ్ళి సంచలనం అన్నమాట, సంచలనం అయిపోయింది. ఎక్కడ ఉన్నాడు? పేతురు గారి దగ్గరికి వెళ్తే పేతురు గారు ఏమన్నారు? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. విద్య లేని పామరుడు, చేపలు పట్టుకునే జాలరు ఏమని చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నమ్ముకున్న మనకే కాదండి యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు కొందరికే కాదు. నేనెవరు రాసుకొచ్చినా? బైబిల్ చెప్పిందా? బైబిల్కి బైబిలే సమాధానం. బైబిల్ ఇది ప్రపంచానికి గ్రీటింగ్. ఇది ఏమని చెప్తుందండి గ్రీటింగ్? యేసుక్రీస్తు ముస్లింలకి ప్రభు, అన్యులకి ప్రభు, ఇశ్రాయేల్ ప్రపంచానికి. యేసుక్రీస్తు కొందరికి కాదు. యేసుక్రీస్తు ఇది గ్రీటింగ్. ఈ గ్రీటింగ్ కావాలా మీకు వద్దా? యేసుక్రీస్తుని మీ ప్రభువునిగా, రక్షకునిగా స్వీకరించారా లేదా? ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం, రక్షణ సునాదం ఇది. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. ప్రపంచానికి గ్రీటింగ్ ఇది. చదవండి, ముగించేస్తాను, అయిపోయింది గ్రీటింగ్. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం అండి. అది సాధువైనట్టు దేవుడికి ఏ భేదం లేదు. స్త్రీల కోసం రాసుకున్నారు అనుకుంటుంది ప్రపంచం. దేవుడికి లింగ భేదం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ కారకం గల, అది దేవుని అలంకరణ. పై రూపం కాదు ఆయనకి కావలసింది. ఏ రూపం కావాలండి? మీ ఆంతర్యం. మీకు నా రూపం, పై రూపం కనపడుతుంది, కానీ ఆంతర్యంలో నేను ఎలా ఉన్నానో నా ప్రభువుతో ఎవరికి తెలుస్తుంది? ప్రభువుకి తప్ప ఎవరికి తెలియదండి. ఇంకా ప్రభు కంటే నాకు దగ్గర గ్రీటింగ్ ఏ ఉండదండి. ఆ ప్రభువుని, మీ ప్రభువునిగా యేసుక్రీస్తు అందరికీ, కొందరికి కాదు, ముస్లింలకే కాదు, అన్యులకే కాదు. చాలామంది అన్యులను అనుకుంటున్నారు, యూదులకి ప్రభు అనుకుంటున్నా. ప్రపంచానికి ఎవరైనా యేసు నామంలో ప్రతి వాని మోకాలు వంగాలి. అందరికీ ప్రభు. గ్రీటింగ్స్ షార్ట్ అండ్ స్వీట్ తెలియజేసిన మా ఆత్మీయులు అన్నయ్య గారి అడ్డాల ఇరిమే గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానంటే. ఈ పాటలండి ప్రపంచమంతా వెళ్ళిపోయినాయి, ఆయన మాత్రం తెలియదు. పాటలు మాత్రం ప్రపంచమంతా వెళ్ళిపోయింది. తెలిసింది మీకు? కట్టి మిగిల్చిన కన్నీటి కాదా, మానవుడ కారణజనుడా, ఆయనేనండి మా కారకుడు ఆ పాటలు రావడానికి. మరి చక్కటి మాటల్లో తెలియజేసిన మా ఆత్మీయ సహోదరులు అన్నయ్య గారు అడ్డాల ఇరిమే గారికి ఈ యొక్క క్రిస్మస్ సారం ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి కానుకలు సమర్పించుకుందాం. కోయర్ వారు వచ్చి ఒక పాట పాడుతుండగా మరి కానుకలు సమర్పించుకుందాం. కోయర్ వారు
5 సెకండ్లలో వచ్చేయాలి. ఇక్కడ వాళ్ళు క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మన సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మన సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ కనికరమును బట్టి బిడ్డలు పాట పాడి వినిపించిన బిడ్డలకు దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కానుకల స్వీకరణ గురించి ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడైన మా యెహోవా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. ఈ 2024వ సంవత్సరంలో తండ్రి, ఆరంభం మొదలుకొని ఇక సమయం వరకు తండ్రి, మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి సజీవ లెక్కలో కాచి కాపాడి ఆరోగ్యమిచ్చి బలమిచ్చి ఆశనిచ్చి ప్రభా, ఈ యొక్క దినమందు ప్రభా యొక్క క్రిస్మస్ ఆరాధనలో మమ్మల్ని అందరి నుంచి ఎందుకు వందనాలు. నేను మీ యొక్క బిడ్డలు తండ్రి ప్రార్థించారు, పాటలో స్తుతించారు, ఆరాధించారు. మీ గ్రంథంలో రాయబడిన అనేకమైన లేఖనములు చదివి ఉండగా తండ్రి, నేను మీ యొక్క బిడ్డలందరిని బట్టి మీ నామానికి స్తుతులు స్తోత్ర ప్రభా. ఈ యొక్క సమయమందు తండ్రి మీ యొక్క బిడ్డలందరూ కలిసి నాయన కన్న తండ్రి పనిలో నేను పాలే భాగస్తున్నాను ప్రభా. మీ బిడ్డలందరూ గుప్పుళ్ళను విప్పి తండ్రి సమర్పించిన కానుకలను బట్టి మీ నామానికి స్తుతులు స్తోత్రంలో ప్రభా. పేతురు అడుగుతున్నాడు, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించేది మాకేమీ ప్రయోజనమని. 1కి 100 రెట్లు పొందుకుంటారని వాగ్దానం చేసినట్లుగా తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ప్రభా మీ బిడ్డలు గుప్పుళ్ళు విప్పి కానుకలు సమర్పించిండగా తండ్రి, వారు సమర్పించిన దానికి 1కి 100 రెట్లు చెప్పిన తండ్రి, వారి కుటుంబాలను ప్రభు వారు కలిగి సమస్తాన్ని దీవించమని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కొరకు తండ్రి, ఆయా గ్రామాల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి, స్థానిక సంఘము స్థానిక గ్రామాన్ని బట్టి మీ నామానికి స్తుతులు స్తోత్రాలు. అలాగే నా దైవ సేవకులు శేఖర్ గారిని బట్టి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ దాసులందరిని బట్టి మీ నామానికి స్తుతులు. నేను అలాగే తండ్రి యొక్క ఆరాధనలో ఏకీభవించినటువంటి విశ్వాస సమూహం అంతటిని బట్టి మీ నామానికి స్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ, నేను మీ బిడ్డల గుప్పుళ్ళను విప్పి నేను హృదయార్పణగా తండ్రి వారి కానుకలు సమర్పించి ఉండగా తండ్రి, నేను వారి కుటుంబాలు వారు కలిగిన సమస్తాన్ని ప్రభా 30 దంతులుగా 60 దంతులు 100 దంతులుగా ఆస్వాదించమని కోరుతూ తండ్రి యొక్క కుమారికి పరిశుద్ధాత్మక నామని ప్రార్థనలు సమర్పించి కొంచెం నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన దైవజనులు అలాగే మరి మన పండుగనంతా వీడియో తీస్తున్నటువంటి రమణ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచి సమయానికి మనం వచ్చాము. మరి అన్నిటికన్నా చాలా విలువైనది దేవుని మాటలు. ఆయన జీవము గల మాటలు మనం విన్నప్పుడు మనం జీవించటానికి గొప్ప ధన్యత మనం కలిగి ఉంటాం. దేవుని ప్రేమను బట్టి సంతోషిస్తూ ఈ ఆలమూరు గ్రామంలో దేవుని ఆత్మ ద్వారా మనమందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే ఒక విషయాన్ని దైవజనులు శేఖర్ బాబు గారు మేము పంచుకుంటూ ఉన్నాం. ఏంటి ఆ విషయం అనంటే, యవనస్తుల కొరకు, యవనస్తురానుల కొరకు, కుటుంబ యజమానుల కొరకు, కుటుంబ యజమానురాల కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఎటువంటి ప్రేమ మనకు అనుగ్రహించాడు గనక మంచి వర్తమానం మనకు అందించడానికి యోషాబాయి గారు చాలా దూరం నుంచి వచ్చారు. మరి కొంత సమయం దేవుని మాటలు వినడానికి మనం సంసిద్ధులమై ఉన్నట్లయితే మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రతి ఒక్క మాట చాలా విలువైనదని గమనించి దైవజనులు ఎంతగానో సంతోషంతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగలో దేవుని యొక్క జీవము గల మాటలు మనము జీవించటానికి చాలా శక్తివంతమైనగా మనం ఆచరించడానికి, వాటిని హృదయంలో భద్రపరచుకోవడానికి మరి ఈ సమయంలో అయ్యగారికి మరి సమయం అప్పచెప్తున్నాను. చప్పట్లు కొట్టి అయ్యగారిని ఆహ్వానించుకుందాం. ఈ సమయం ఇచ్చినటువంటి పొదువు సంఘ దైవజనులు మా కుమారుడు శేఖర్ బాబుకి, వేదికలు అలంకరించిన దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. సరే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ఆయన, దయగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని కనపరిచాను తండ్రి. అలాగే నీ వాక్యంలోకి, నీ మనసులోకి నిలుచుండగా అయ్యా మీరు మాట్లాడితే మేమందరం వినాలని ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా ఇక క్రిస్మస్ ఆరాధనకు తండ్రి ఎంతమంది తెలియదు పిల్లలు తన కష్టార్జీతాలు ఇచ్చిన వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఏదుకలు అలంకరించిన దైవజనుల సంఘాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారికి చిన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని,
ఇక్కడ సంఘాన్ని నడిపిస్తే మీ దాసుని కూడా శేఖరబాబు బట్టి జ్ఞాపకం చేసుకున్నాను. క్రీస్తు వారి నామాన్ని బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం క్రీస్తు నామాన్ని బట్టి. ఇప్పుడు నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు పండగ చేసుకుంటున్నాము. అవునా? మనం చేసుకున్నామా? ఎందుకు చేసుకుంటున్నాం? సమాధానం చెప్పాలి. కుర్చీలో కూర్చున్నామని ఎందుకు చేసుకుంటున్నాం? ఏమ్మా మీరే చెప్పాలి సమాధానం. చెప్తే కొంచెం ముందుకెళ్ళిపోతుంది తొందరగా. మనం ఎందుకు చేసుకుంటున్నాం పండగ? ఏమో తెలియదు ఎవరికైనా? క్రీస్తు పుట్టాడని. ఎందుకు పుట్టాడు ఆయన? ఏమ్మా ఎందుకు పుట్టాడు ఆలోచించాలి మనం. పండగ అనగానే సంబరాలే మనకి, ఆనందం, సంతోషం. డిసెంబర్ 25నే చేసుకుందామా, సంతోషంగా ఉందామా? ఇంకెప్పుడెప్పుడైనా సంతోషంగా ఉన్నమాట దేవుడు చెప్పాడు వాళ్ళని. ఏమా క్రైస్తవులు ఎప్పుడెప్పుడు సంతోషంగా ఉండాలని లేఖలలో రాశాడు ఆయన. అది మన సొంత నిర్ణయాలు ఇవన్నీ. ఏమో తెలుసా? రక్షకుడు పుట్టాడని మనం పండగ చేసుకుంటున్నాం. ఎంతమంది రక్షింపబడ్డారు? ఇప్పుడు ఆయన పుట్టిన కానీ ఎన్నో తరాలు ఇలా చేసుకుంటానే వెళ్ళిపోతున్నారు. మన తరం వచ్చింది, ఇప్పుడు మన వంతు వచ్చింది. మన వంతులో మనం ఎంతమంది రక్షింపబడ్డాం? అసలు రక్షణ ఎలా వస్తుంది మనకి? ఇవన్నీ తీవ్రంగా దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లలు పండగ అనగానే మరి ఇళ్ళకి రంగులు మారుస్తూ, అవునా? వస్త్రాలు మార్చుకుంటాం, తీసుకునే దుస్తులు మార్చుకుంటున్నాం, మరి పెట్టుకునే మరి బంగారపు ఆభరణాలు మార్చుకుంటున్నాం, మరి బళ్ళు మార్చుకుంటాం, బట్టలు ఎన్ని మార్చుకుంటున్నాం మనం. ఇంకేం మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా భూమి మీద? ఏమైనా ఎన్ని మార్చుకుంటున్నాం? క్రీస్తు పుట్టాడు ఏమైనా మార్చుకోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా మనకే? ఉన్నాయా? జీవితాలు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలమ్మా? జీవితాలు మార్చుకోవాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా భూమి మీద బ్రతుకుతున్న మనం క్రీస్తు నామాన్ని బట్టి మరి లోకానికి రక్షకుడు ఈ భూమి మీద పుట్టాడని సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. మనం ఎప్పుడెప్పుడు ఆనందించాలని వాక్యాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచించగలిగితే, పౌలు మహనీయుడు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 4:4 చక్కని మాట మనందరికీ తెలియజేస్తాడు. ఏమా డిసెంబర్ 25న ఆనందించమన్నాడా? ఎల్లప్పుడూ ఆనందించమన్నాడా? ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎందుకయ్యా ఎల్లప్పుడు మనం ఎందుకు ఆనందించాలి? ఎల్లప్పుడూ పండగలు ఉంటాయా అని మాకండి. మహనీయుడైన క్రీస్తు పరలోకములో ఉంటున్న క్రీస్తు వారు మానవ శరీర ఆకారం ధరించి భూమి మీదకే వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనలను రక్షించడానికి వచ్చాడు. ఆయన పుట్టుక విధానాన్ని ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా ఆలోచించారు? ఎప్పుడైనా ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఏమి లేదంట, ఆయన పడుకుంటాకి ఏం లేదంటమ్మా, స్థలము లేదు. ఏ వస్త్రాలు చుట్టారు ఆయనకి? పొత్తు గుడ్డలతో చుట్టి ఎక్కడ బరుండి పెట్టారు ఆయనకి? పెద్ద ప్యాలెస్ ఉందా? పుట్టినవాడు ఎలా పుట్టాడు ఆయన? పుట్టుకి ఎలా జరిగిందంటే పేరు మట్టికి రాజు. ఏంటమ్మా? యూదుల రాజుగా పుట్టిన ఆయనకి కనీసం భూమి మీద ఏమి లేదంటమ్మా, ఆనాటి మానవాళ్ళు ఏమో లేదంటమ్మా, స్థలం ఇవ్వలేదని లాస్ట్కి లేదు. కాబట్టి మరి ఎక్కడ పడుకోబెట్టారు ఆయన్ని? పశువుల తొట్టులో పడుకోబెట్టారు. అంటే ఆయన జనన విధానాన్ని మనం చూడండి. అంటే ఎంత తగ్గించుకున్నాడు. పరలోకంలో ఉంటున్న ఆయన అంత గొప్ప వ్యక్తిగా ఉన్న ఆయన మానవ శరీర ఆకారం ధరించుకుని ఈ భూమి మీదకి రావటంలో మళ్ళీ రక్షించడానికి గొప్ప సంపన్నమైన స్థితిలో కుటుంబంలో పుట్టలేదు ఆయన. ఎవరు గర్భాన్ని పుట్టాడమ్మా? వడ్రంగి గర్భానైనా పుట్టాడు. ఆయన పుట్టుకి విధానాన్ని చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే ఆయన పుట్టుకలోనే తగ్గింపు జీవితం ఏర్పాటు ఉంది. ఎన్నో వాక్యాలు వెళ్తున్నాం, ఎన్నో దేవుని సంఘాలకు వెళ్తాం, ఎంతమంది దైవజనుల ద్వారా మాటలు వింటూ ఉంటాం. మన తగ్గింపు జీవితాలు మన బ్రతుకులో ఉన్నాయా? ఆయన లోకానికి రావటానికి తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. ఎందుకు అంత తగ్గించుకుని భూమి మీదకి రావాల్సిన అవసరత ఏముందంటే ఆయన మనల్ని ఏం చేశాడటమ్మా? ప్రేమించాడు. ఆయన కాబట్టి మనల్ని
నిత్య నరకానికి వెళ్లకుండా పాతాళానికి వెళ్లకుండా రక్షించడానికి ఆ మహిళైన క్రీస్తు వారు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఏమైనా లేనివాడా? ఏమా ఆయన ఆకారం చూడగా ఆయన ఏమైనా లేనివాడు అంటారా? ఏమా లేనివాడు ఆయన ఏమన్నా? కొరింథీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, ఆయన రూపాన్ని ఆకారాన్ని చూసిన మనుషులు ఆ రోజు అందరూ హేళన చేశారండి. ఆయన తక్కువ వాడిగా చూశారు. ఆయన ఎంత గొప్పవాడు ఒకసారి మనం ఆలోచించగలిగితే 2వ కొరింథీ పౌలు గారు చెప్తున్న మాట 8వ అధ్యాయం 9వ వచనం ఏం రాయబడి ఉందమ్మా? అక్కడ ఏం రాయబడి ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు, ఆయన ఎవరంటమ్మా? ఆయన ధనవంతుడు. ఎక్కడ ధనవంతుడైనా? పరలోకంలో. భూమి మీద రావటం ఏంటి? ఒక పేదవాడి కుటుంబంలో పుట్టాడు. ఆయన ధనవంతుడు. ఎందుకు మరి ఆ రూపాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడని మనం ఒకసారి ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని పిల్లల కింద వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఏమన్నాడమ్మా? ఆయన ధనవంతుడై ఉండి, మనం మీరనుక మనం పెట్టుకుందాం, మనము తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని మన నిమిత్తము దరిద్రుడయ్యాడంటే, ఎవరి నిమిత్తం దరిద్రుడికి లోకంలో వచ్చాడంటే ఆయనమ్మా? మన నిమిత్తమే. అంటే ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి, ఆయన ధనవంతుడు కాబట్టి, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడికి నమ్మకంగా బ్రతికాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి గొప్ప వంశంలో పుట్టాడు, ధనవంతుడిగా పుట్టాడని అనుకోకుండా ఏ శరీరాన్ని ధరించుకొచ్చాడు మరలా ఈ భూమి మీదకి రావటానికి? మనలాంటి శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, పండగ పేరు చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మనము ఆయన రాకను బాగా గమనించాలండి, ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు రాక పరమార్థం మనం తెలుసుకోవాలి. ఆయన ఈ భూమి మీదకి మనందరిని ఏం చేయడానికి వచ్చాడంటే ఆయన రక్షించడానికి. మనందరూ రక్షింపబడ్డామా? రక్షణ ఎలా వస్తుంది మనిషికి? రక్షణ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది ఆలోచించారా? దేవుడు 66 పుస్తకాల్లో మహాజ్ఞానాన్ని, మనిషి యొక్క స్థితిగతులను, ఈ భూమి మీద నుండి మన పరలోకం ఎలాగల్లో అన్నీ వ్రాయించి మన చేతిలో పెట్టాడు. దేవుని పిల్లలుగా భూమి మీద బ్రతుకుతున్న యొక్క గ్రంథాన్ని బాగా మనం పరిశీలన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలు చదివి ఆలోచించినప్పుడు మహాజ్ఞానం మనం తెలుసుకుంటాం. దేవుని కొరకు మనం బ్రతకగలం. ప్రియమైన దేవుని పిల్లలు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఈ భూమి మీదకి వచ్చిన ఆయన పడిన శ్రమలు అంతా ఇంత కాదు. ప్రియమైన దేవుడు ఎవరి కోసం అంటే మనం ఆయన కోసం శ్రమ పడలేదు, మన కోసం అని చెప్పుకుంటాం కానీ మనం ఆయన కోసం బ్రతకం. ఒక మాటలో చెప్పాలంటే మన కోసమని చెప్పుకుంటాం కానీ నా కోసం ఎలా బ్రతకాలో అని చెప్పిన ఆయన మాటను పక్కన పెట్టి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం. ఈ భూమి మీద ప్రియమైన దేవుని పిల్లలు మనం చాలా చిన్న జీవితం అండి. ఆలోచించగలిగితే చాలా చిన్న జీవితము. ఈ లోకానికి వచ్చి మరి 2024 సంవత్సరాలైన ప్రియమైన దేవుని ఎన్నో సభల్లో మన దేవుని వాక్యం వింటున్నాం, ఆరాధనలో. మరి మన జీవిత విధానాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే ప్రభువారు చెప్పిన విధంగా మన జీవితాలు ఉన్నాయని వాక్యాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా మరి ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, కడవర కాలం ముందు తన కుమారుని క్రీస్తుని లోకానికైనా పంపించాడండి. మన కోసమే ఆయన పరలోకంలో దేవుని సింహాసనం పక్కన కుర్పార్చన కూర్చొని ఆయన మనలాంటి శరీరాన్ని ధరించి నీ భూమి మీద రావడానికి కారణం మన మీద ఉన్న ప్రేమ. ఆయనకి మన మీద ఉన్న ప్రేమైన దేవుని పిల్లలు ఎన్నో సంగతులు వింటున్నాం, ఎన్నోసార్లు వింటున్నాం. మరి రక్షణ పొందుకున్నామా, మార్పు చెందామా, బాప్తీసం తీసుకుని క్రీస్తు రాకడకు మనం సిద్ధపడి ఉన్నాం. అందరం ఆలోచించండి ఒకసారి.
ఒకసారి ఆలోచించి నశించిన దానిని ఏం చేశాడమ్మాయన వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లల రక్షణ అనేది ఎలా వస్తుందో ఒక మాటలో మనం చూడగలిగితే 19వ అధ్యాయం లూకాసు వార్త ఏమా చదవన్నమ్మా, చదవన్నా. ఫస్ట్ నుంచి చదువుకుందాం. 19 వచ్చిన కానీ అధ్యాయంలో ఫస్ట్ వచ్చిన కానీ చదవన్నమ్మా. లూకాసు వార్త 19వ అధ్యాయం ప్రారంభం వచ్చిన కానీ చాలా జాగ్రత్త చదవన్నమ్మా. ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు ఉండెను. ఎవరంట అమ్మాయినా? ఎవరంట? ధనవంతుడు. మనం ధనం కలిగినప్పుడు దేవుని పక్కన పెట్టాలి. మనకి ఏది లేనప్పుడు మనకి ప్రభువు కావాలి. ఎందుకంటే ప్రభువు నమ్ముకుంటే మనకు అన్నీ కలిసి వస్తాయని ఆలోచన. కానీ ధనవంతుడైన జక్కయ్యకి ఏం ఆశ కలిగింది? డబ్బాసి కలిగింది ఆయనకి. ఆయన ధనవంతుడని లేఖనంలో రాయబడి ఉంది. ఆయన ఆశ కోరిక ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఇదిగో నేను యేసుక్రీస్తు వారిని చూడాలి అని ఆశ. ఆయన నేను చూడాలి. ఏం చేశాడో చూడాలంటే మరి ఆయన పుట్టువాడు కదా, కనిపించాడు జనాల్లో. ఏం చేయాలనుకున్నాడు ఆయన? ఆయన ఈ రాకను వస్తాడని తెలుసుకున్న ఆయన కంటే ముందు వెళ్ళి ఏం చేశాడమ్మా? మేడి చెట్టు ఎక్కేసాడు. ఎదురు చూస్తున్నాడు. ఇక ఎందుకంటే జనాల్లో ఉంటే నాకు కనిపించాడు కాబట్టి ఏమైనా సరే ఆయన నేను చూడాలి. కోరిక, తపన, ఆశ. అందుకని చెట్టు ఎక్కించింది ఆయన. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు జక్కయ్య గారు ఉన్న సంగతి ఎవరో తెలిసింది? ఆయన ముందే తెలిసిపోయింది. ఈయన చెట్టు ఎక్కాడు, నా కోసం ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి ప్రియమైన దేవుని పిల్లలు ఎవరు తెలిసిపోయిందంటమ్మా? యేసు ప్రభు గారు తెలిసిపోయి తిన్నంగా వచ్చి ఆగి ఏం చేస్తున్నాడంటమ్మా? జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. ఆయన ఏమనుకున్నాడో చూస్తే సరిపోద్ది అనుకున్నాడు. ఆయన చూడటం ఎంత గొప్ప భాగ్యం నా జీవితానికి అనుకుని ఆయన చూడాలని ఆశ కలిగిందే తప్ప నా ఇంటికి తీసుకెళ్ళాలంటే నా ఇంటికి వస్తాడని ఆలోచించలేదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆయన కేవలం చూడాలని ఒక ఆశ, తపన ఆయనకి అంతే. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నాడమ్మా? జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. చదవమ్మా. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. త్వరగా దిగి సంతోషంతో ఎందుకు చేర్చుకున్నాడో ఒక విషయాన్ని మన కిందకి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు ఏమండమ్మా? చదవమ్మా. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి వద్ద బస చేయ వెళ్ళుచున్నాడు. అమ్మా చదువుకుంటున్నారండి. ఎందుకు సంతోషం వచ్చేసిందంట? ఇదిగో జక్కయ్య మంచివాడు కాదు, పాపి. సుంకపు గుత్తదారుడు అంటే మరి సుంకం ఎక్కువ కొద్ది వసూలు చేసేవాడు, బాగా సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన కీర్తి ప్రతిష్టలో ఎలా ఉన్నాయంటే ఆ ఊళ్ళో, ఇదిగో ఇదిడు పాపి. ప్రజలంతా ఏమంటున్నారు? పాపి అని ఎలివేసినట్టు ఎవరు ఇంటికి వెళ్ళినట్టు లేదు. కానీ ఈయనేమంటున్నాడు? జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేను ఇంటికి వస్తాను. లోకమంతా వెలివేస్తుంది, లోకమంతా అనరాని మాటలు అంటుంది, ఇదిగో పాపి అని అంటుంది అనుకునే ఈయనైతే నా ఇంటికి వస్తానంటున్నాడు. ఏంటి అసలుకి? నా సంగతి తెలియదంటావా? నేనెవరో ఈయనకి తెలియదంటావా? ఆలోచించుకుని వస్తానన్నాడు కాబట్టి పట్టలానంత ఆనందం ఆయనకి వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, లోకమంతా నానా మాట్లాడుతున్నారు, ఆయన రకరకాల మాట్లాడుతున్నారు. ఇదిగో పాపి అని ప్రత్యేకంగా చెప్తున్నారు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు వారైతే జక్కయ్య, నేను మీ ఇంటికి రావాలి, వస్తానండి దానికి. అందుకని ఆనందం, సంతోషం కలిగిందండి ఆయనకి. అయితే వచ్చిన మరి యేసుక్రీస్తు వారు ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదండి, వచ్చి కూర్చున్నాడు అంతే. జక్కయ్య అయితే ఏం చెప్తున్నాడు చూడండి, ఆశ్చర్యకరమైన సంగతులు. ప్రియమైన జక్కయ్య నిలబడిపోయాడండి ఆయన రావగానే. ఇదిగో ప్రభువా, ఏమైనా బోధ చేశాడు వచ్చి ఆయన ఇంట్లోకి? యేసుక్రీస్తు వారికి జక్కయ్యకి ఏమైనా బోధ చేసాడు ఇంట్లోకి వచ్చిన తర్వాత? ఏమీ చేయలేదండి. బాగా ఆలోచించండి. ఎన్నో మాట్లాడినాం మన జీవితంలో, మన బ్రతుకుల్లో.
మన బ్రతుకులు మార్చుకోలేని వారిగానే ఉండిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలు. జక్కయ్య స్థితి ఏంటి అసలుకి? మన స్థితి ఏంటి అసలుకి? ఏంటి జక్కయ్య గారు ఈ విధంగా మాట్లాడటం ఏంటి అసలుకి? ఏమన్నాడు? నిలబడి ఏమన్నాడు జక్కయ్య గారు? ఏమన్నాడు? ప్రభు గారితో ఏమని చెప్తున్నాడమ్మా యేసుక్రీస్తు వారితో? ఆయన సంపాదించిన సంపాదనలంతా మొదట ఏం చేశాడు? 2 భాగాలు చేశాడు ఆయన. ఒక భాగం ఎవరికి ఇచ్చేస్తాడంట? పేదలకి ఇచ్చేస్తాను ప్రభువా. నేను ఎవరి దగ్గర అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల మరలా 4 వంతులు చెల్లిస్తాను. యేసు ప్రభు రమ్మని చెప్పారా జక్కయ్య? నువ్వు మరి అంత పన్ను ఎక్కువ వసూలు చేసినావంట, ఇదిగో ప్రజలంతా నిన్ను పాపి అంటున్నారు కాబట్టి, ఇదిగో నీ ఇంటికి వచ్చాను కాబట్టి, ఇదిగో నా మాట విను, వాళ్ళ వద్ద నీకు మంచి పేరు వస్తుంది, ప్రతిష్టలు వస్తాయి, నీకు సమాజంలో గౌరవం వస్తుంది అని చెప్పాడా? నేను బోధ చేశాడు ఆయన. ఏమీ చేయలేదని ప్రియమైన దేవుని పిల్లలు, తప్పు చేస్తున్న అతను కూడా నేను మంచివాడిని కాకపోయినా ప్రభు నన్ను ప్రేమించి నా ఇంటికి వచ్చాడని అతనిలో ఆ ఇంట్లో అడిగి పెట్టగానే ఏమొచ్చేసిందంటమ్మా? పక్షాతాపం మొదలైపోయిందండి. ఏం మొదలైందండి జీవితంలో? ఇంట్లో అడుగు పెట్టగానే మరి ఆయన రూపాన్ని చూడగానే ఏం మాట్లాడిపోయిన ప్రియమైన దేవుని పిల్లలు ఆయన ప్రత్యక్షాపం మొదలైపోయిందండి. ఆపుకోలేకపోతున్నాడు కథనం. ప్రభువా, నేను ఎవరి నా భాగంలో 2 వంతులు చేసి 1 వంతు నేను నా పేదవారికి ఇచ్చేస్తాను ప్రభు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే మరలా 4 వంతులు చెల్లిస్తాను ప్రభు అని ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి. మార్పు అంటే సంవత్సరాలు కాదు, నెలలు కాదు, రెప్పపాట్లు జరిగింది. రాకడ కూడా ఎలా జరిగింది? మా రాకడ కూడా సంవత్సరాలు పడతా?